వెల్కమ్ టు వినయ్ టాక్స్. ఈరోజు మనం భగవద్గీతలో మొదలు పెట్టబోయేది ఎపిసోడ్ 5. సంజయ ఉవాచ ఏవముక్తో ఋషికేశో గూఢకేశవ భారత సేనయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం. ఏవముక్తో ఋషికేశో గూఢకేశేన భారత సేనయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం. భీష్మద్రోణ ప్రముఖత సర్వేషాం చ మహీక్షితాం. ఉవాచ పార్థ పశ్యైతా సమవేతాన్ కురూనితి. ధృతరాష్ట్ర మహారాజా, అర్జునుడు అలా చెప్పాడు. అంతే, శ్రీకృష్ణుడు రథాన్ని తీసుకెళ్లి రెండు సేనల మధ్య ఉంచాడు. రాజులందరి ముందు భీష్ముడికి ద్రోణుడికి ఎదురుగా శ్రీకృష్ణ పరమాత్మ రథాన్ని నిలిపాడు. అర్జున, యుద్ధానికి నడుము కట్టిన కౌరవుల్ని చూడు అన్నాడు. అయితే దీంట్లో ఈ శ్లోకంలో అర్జునుడికి గుడాకేశు అన్న పేరు ఉంది. గుడాకేశు అంటే నిద్ర నుండి మేలుకోవడం. నిద్ర నుండి అంటే పడుకున్న నిద్ర కాదు, అతని మనస్సు నుండి మేలుకోవడం అని ఉంది. శ్రీకృష్ణ పరమాత్మకు ఋషికేశు అని రాస్తుంది శ్లోకంలో. ఋషికేశు అంటే ఇంద్రియాలను ప్రేరేపించేవాడు ఋషికేశుడు. అయితే ఇప్పుడు అర్జునుడి మనస్సులో అవధానం బోధించే స్థాయికి మొదలవుతుంది. శ్రీకృష్ణుడు ఉద్యమించే స్థాయిలో పురిగొల్పే స్థితిలో ఉన్నాడు. అయితే ప్రస్తుతానికి శ్రీకృష్ణ పరమాత్మ రథాన్ని తీసుకెళ్ళి అక్కడ అందరి మహారాజుల ముందు, అలాగే ఆ రాజుల పక్కన ఉన్న భీష్ముడు ద్రోణాచార్యుని ముందు ఎదురుగా నిలిపాడు. ఇప్పుడు రథం అని చెప్పుకుంటున్నాం. అయితే ఈ రథం యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇప్పుడు అక్కడ ఉన్న అన్ని రథాలు వేరు, ఇక్కడ అర్జునుడు ఉన్న రథం వేరు. ఈ అర్జునుడు ఏ రథంలో అయితే ఉన్నాడో ఆ రథము సాక్షాత్తు అగ్నిదేవుడు ప్రసాదించిన రథం. అయితే ఈ అగ్నిదేవుడు ప్రసాదించిన రథం మీద ఉన్న జెండాలో హనుమంతుడు ఉన్నాడు. ఆ రథం లోపల అర్జునుడు ఉన్నాడు. ఆ రథాలన్నీ మంగళకరంగా తెల్లని దేవతాశ్వములు కట్టిన రథం. ఇంకా దాన్ని డ్రైవ్ చేసేవాళ్ళు, ఆ రథాన్ని నడిపేవాడు సాక్షాత్తు నారాయణుడు. కాబట్టి ఇంకా అర్జునునికి ఇంతకన్నా పెద్ద సెక్యూరిటీ ఉన్న రథం ఇంకా దొరకదు. ఇలాంటి రథం ఇంకెవరికి దొరకదు. కాబట్టి అర్జునుడికి ఏ ప్రాబ్లం రాదు ఈ రథానికి. ఎందుకని ఇలా అంటున్నానంటే, అక్కడ ఇప్పుడు రథాన్ని తీసుకెళ్ళి రెండు సేనల మధ్యలో ఉంచితే అవతల శత్రుపక్షంలో ఉన్న రాజులు కానీ ఇంకా మిగతా సైన్యం కానీ వాళ్ళకు రకరకాల డౌట్లు పుడతాయి. ఎందుకంటే ఇంకా యుద్ధం పూర్తిగా మొదలు కాలేదు. అయితే వీళ్ళు ముందే పోయి అక్కడ రథాన్ని నిలిపారు. అది నిలపడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళేమన్నా కొత్త వ్యూహంగానే వేసుకున్నారా అని శత్రుపక్షం వైపు ఆలోచిస్తారు. వాళ్ళకు సందేహాలు వస్తాయి, వీళ్ళేమన్నా వ్యూహం వేసుకున్నారా, దొంగ దెబ్బ తీద్దామని అన్న డౌట్లు పుడతాయి. అది యాక్చువల్గా అట్లా చేయడం డేంజర్ పని. ఎందుకంటే వాళ్ళకు డౌట్లు పుట్టి సడన్గా బాణాలు కానీ ఇంకేమైనా ఆయుధాలు కానీ విసురుతారు. యాక్చువల్గా అట్లా పెట్టడం డేంజర్ అది. ఎందుకంటే వాళ్ళు బాణాలు కానీ ఆయుధాలు కానీ విసిరొచ్చు, కానీ ఒకవేళ విసిరినా ఆ రథానికి ఏమీ కాదు. ఎందుకంటే అర్జునుడు ఉన్న రథం సామాన్యమైన రథం కాదని చెప్పాను. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆ రథాన్ని రాజుల ముందు పెట్టాడు. ఎదురుగా భీష్ముడు ద్రోణుడు ఉన్నారు. ఇక వాళ్ళని చూసేవారికి అర్జునుడి మనసు కలత చెందింది. అది ఏ స్థాయిలో కలత చెందిందంటే, ఇప్పుడు నేను యుద్ధం చేయాల్సింది వీళ్ళతోనా? వీళ్ళు కౌరవుల పక్షాన ఉన్నారు. ముందుగా మా తాత, ఇతను మన కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేశారు. ఆయన చేసిన త్యాగాలు సామాన్యమైన త్యాగాలు కాదు. ఈ కుటుంబం కోసం చాలా కష్టపడ్డారు. అతను ఏ రోజు ఎప్పుడు సుఖంగా లేడు. ఎంతసేపు కుటుంబం బాగుండాలనేది ఒక్కటే ఆలోచించుకున్నాడు. అలాగే మేము పెరుగుతున్న సమయంలో మనమల్లందరికీ కథలు చెప్తూ తినిపిస్తూ పెంచాడు. అలాంటి మా తాత మీద నేను బాణప్రయోగం చేయడము, అంతం చేయడము
ఇది అవసరమా అన్న భావన మొదలైంది. ఇలాంటి వృద్ధుడైన మా తాత మీద బాణం ఎయ్యడము, చంపడము ఇది ఎంతవరకు న్యాయము అన్న భావన అర్జునుడి మనస్సులో మొదలైంది. ఇంకా రెండవది వాళ్ళ గురువైన ద్రోణాచార్యులు. అతను అర్జునుని మీద ఎంతో వాత్సల్యం చూపేవాడు. ఎంతటి ప్రేమ అంటే కొడుకు కన్నా కూడా ద్రోణాచార్యుని కొడుకైన అశ్వత్థామ మీద కన్నా కూడా అర్జున్ మీదనే ఎక్కువ ప్రేమ ఉండేది. ఎందుకు అంటే అర్జునుడు అంత గొప్ప ధర్మాత్ముడు, అంత మంచి ధర్మాత్ముడు. అతను గురువు చెప్పిన ప్రతీదీ ఒక టైం ప్రకారము ఒక సొంత కొడుకు కన్నా ఎక్కువగా గురువు చెప్పిన ప్రతి పని చేసేవాడు. ఒక కొడుకు కూడా చేయలేని పనులన్నీ అర్జునుడు గురువు కోసం ఎన్నో పనులు చేసేవాడు. ద్రోణాచార్యుడు అతనికి ఎన్నో విలువిద్యలు నేర్పాడు, ఎన్నో అస్త్రాలు ఇచ్చాడు. అందులో ముఖ్యమైనది బ్రహ్మాస్త్రం ఒకటి. ఆ బ్రహ్మాస్త్రం తన కొడుకు కూడా ఇవ్వలేదు, కానీ అర్జునునికి ఇచ్చాడు. అంటే ఇవ్వకపోవడానికి అసలు రీజన్ ఏంటంటే అతనికి బ్రహ్మాస్త్రం తీసుకునేంత అర్హత అశ్వత్థామకు లేదు. ఎందుకు అంటే ఈ ఆయుధాలన్నీ ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు. ఇప్పుడు ఉదాహరణకు గన్నులు అవన్నీ ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు, పోలీసు వాళ్ళకి మాత్రమే ఇస్తారు. ఎందుకు అంటే మనం రక్షణ చేయడం కోసం. ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తే ఎన్నో దుర్మార్గాలు జరిగిపోతాయి, ఎన్నో బీభత్సాలు జరిగిపోతాయి. కాబట్టి ఇలాంటిదే అర్జునుడికి మాత్రమే అస్త్రాలు ఇచ్చాడు. పెద్ద పెద్ద అస్త్రాలన్నీ అర్జునునికి మాత్రమే ఇచ్చాడు, అశ్వత్థామకి ఇవ్వలేడు. ఎందుకంటే అర్జునునికి ధర్మం గురించి తెలుసు, ధర్మంలో కొంతవరకు పరిపక్వత చెందినవాడు. కానీ అశ్వత్థామకు ధర్మం గురించి కొంచెం కూడా అవగాహన లేదు, కాబట్టి అశ్వత్థామకి ఇవ్వలేదు. అలాగే అర్జునుడిని ప్రపంచంలోనే ఒక గొప్ప యోధుడిగా తయారు చేద్దామని ద్రోణాచార్యుల వారు అనుకున్నారు. కాబట్టి అలాంటి ద్రోణాచార్యుల మీద నేను బాణాలు అస్త్ర ప్రయోగాలు చేయడం ఏంటి, ఇది ఎంతవరకు న్యాయం అన్నట్టు అర్జునుడి మనసులో ఉన్న ఒక సందేహం అన్నట్టు. ఇంకా ఇక్కడ నుంచి మొదలు కాబోతుంది సందేహం. ఇంకా ఇక్కడ ఒక ఎత్తు అయితే ఇంకో వైపు కౌరవులను చూస్తున్నారు. నెక్స్ట్ ఇంతకుముందు ఎవరెవరిని చూసిండ్రు? భీష్ముని చూసిండు, ద్రోణాచార్యుని చూసిండు. నెక్స్ట్ వాళ్ళ బ్రదర్స్ అయిన కౌరవులు. అదే కౌరవులను చూసే వరకు అతనికి ఎక్కడ లేని కోపం మొదలవుతుంది. ఎందుకనంటే ద్రౌపది వస్త్రాపహరణం గుర్తొచ్చింది. రెండవది 13 సంవత్సరాలు అరణ్యవాసము, ఇంకో సంవత్సరం అజ్ఞాతవాసం. ఆ టైంలలో వీళ్ళు చేస్తున్నప్పుడు చాలా టార్చర్ పెట్టారు. సామాన్యమైన టార్చర్లు కాదు కౌరవులు వీళ్ళని పెట్టింది. పాండవులు చాలా నరకంని ఫేస్ చేసిండ్రు కౌరవుల వల్ల. అవన్నీ గుర్తుకొచ్చి వాళ్ళని అటాక్ చేయాలన్నంత కోపం ఇతని మనసులో మొదలవుతుంది. సో ఇప్పుడు ఆయన సందేహంలో పడిపోయాడు అర్జునుడు. ఎలాంటి సందేహంలో పడిపోయాడంటే ఇప్పుడు యుద్ధం చేద్దామా వద్దా అనే ఆలోచన ఇంకా మొదలు కాలేదు, మొదలు కాబోతుంది. ఇప్పుడు మొదలు కాబోతుంది అతని మనస్సులో. ఇంకా బయటకు చెప్పలేడు కృష్ణ పరమాత్మతో. అతని మనసులో మొదలు కాబోతుంది. అందుకని కృష్ణ పరమాత్మ ఏం చేశాడు, అక్కడ తీసుకెళ్లే ముందు కౌరవులైన మీ బ్రదర్స్ యుద్ధంకి రెడీ అయినరు, వాళ్ళని చూడు అన్నాడు. పశ్చ అన్నాడు. పశ్చ అంటే సంస్కృతంలో పశ్చ అని ఉంటుంది, దాని తెలుగులో చూడు అని అర్థం. ఈ చూడు అనే సూత్రమే అతని మనసులో నుంచి మొదలు కావడం స్టార్ట్ అయింది. అయితే కృష్ణ పరమాత్మ ఇలా ఎందుకని సందేహాలు క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని అంటే అతని మనసులో నుంచి ఇంకా చాలా సందేహాలు రావాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. అది ఎలాంటివి అని అంటే యుద్ధం గురించి మాత్రమే కాదు. యుద్ధం ఎంతసేపు మనం యుద్ధం అనే భగవద్గీత అనేసరికి యుద్ధం గురించి ఉంటుందేమో అనుకుంటాం. యుద్ధం గురించి ఉండదు. యుద్ధం గురించి ఉండేది జస్ట్ 1-2% వరకు మాత్రమే ఉంటుంది. ఎక్కువ శాతము మన మనస్సులో మనం ఇప్పుడు ధర్మంని నేర్చుకుంటాం. ఆ ధర్మంలో మనకు ఇంతవరకు పరిపక్వత చెందినము. ఆ పరిపక్వత చెందిన ధర్మంలో ఉన్న తత్వం ఏంది, దాన్ని బోధ చేయాలంటే ఉదాహరణకు అందుకని పెద్దలు ఒక మాట చెప్పినవి ఉన్నాయి. ఉపనిషత్తులు గోవులై తిరుగుతున్నాయి, వాటి నుండి గీతామృతాన్ని పితికి అందరికీ పంచుదాం అనుకుంటున్నాడు ఈ లోకం మొత్తంలో. అందుకనే ఈ సందేహాన్ని అర్జునుని మనసులో క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు కృష్ణుడు. ప్రయత్నం చేస్తలేవు, అతను పరమాత్మ.
ఇట్లా ఆయన కంటి చూపు చాలు, ఆయన కంటి చూపు, ఆయన ఒక మాట చాలు ఆయన మనసులో నుంచి సందేహాలు మొదలు కావడానికి. అయితే కృష్ణ పరమాత్మ చూడు అనే ఒక్క సూత్రము అర్జునుని మనసులో గట్టిగా తగిలింది. అక్కడి నుండి ఇంకా అతనికి ఎన్నో సందేహాలు ఇంకా మొదలు కాబోతున్నాయి. అది ఎట్లాంటి సందేహాలు మొదలవుతున్నాయి అనేటిది నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాము. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. జై శ్రీరామ్. జై హింద్.